అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో క్యాబేజ్ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. క్యాబేజ్ ఫ్రై అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే క్యాబేజ్ ఫ్రై కాదండి. ఇది కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఉండే స్టైల్ అనమాట. పచ్చి కారంతో చేస్తాము. క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఉంటుంది. మా ఇంట్లో ఇలా పచ్చి కారం పెట్టి క్యాబేజ్ ఫ్రై కనుక చేస్తే అస్సలు కొద్దిగా కూడా మిగల్చకుండా గిన్నె మొత్తం ఊడ్చేసి తినేస్తారనమాట. మరి అంత రుచిగా ఉండే ఈ క్యాబేజ్ ఫ్రైని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తినేస్తారు. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి 1/2 kg దాకా క్యాబేజ్ తురుము తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొలుచుకుంటే గనక 1/2 kg ఉంటుందండి సుమారుగా. ఇక్కడ క్వాంటిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత క్వాంటిటీ క్యాబేజ్కి మనం ఎంత పచ్చికారం యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో కొలతలు జాగ్రత్తగా చూసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లిపాయల్ని కాస్త దంచి ఆయిల్లో వేసుకోండి. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకుని ఈ తాలింపుని కాస్త వేయించండి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న క్యాబేజ్ తరుగు మొత్తాన్ని కూడా తాలింపులో వేసేసేయాలి. అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి సన్నటి సెగ మీద ఈ క్యాబేజ్ తరుగుని కాస్త మగ్గించండి. క్యాబేజ్ మగ్గేలోపు ఇందులోకి కావాల్సిన పచ్చి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుళ్ళు వేసి ఫస్ట్ దోరగా వేయించండి. లైట్గా వేగిన తర్వాత వీటిని పక్కకి తీసేసేయండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోకి కారానికి తగ్గట్టుగా 6 నుంచి 8 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. 1 ఇంచు అల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా చేసుకుని ఆయిల్లో వేయండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేయండి. ఈ పచ్చిమిర్చిని, అల్లాన్ని, జీలకర్రని నూనెలో కొద్దిసేపు వేయించాలన్నమాట. దోరగా వేయించండి. వేయించిన వీటిని స్టవ్ ఆపి పక్కకు దించుకోండి. ఫస్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళను వేసి కొద్దిగా బ్లెండ్ చేసుకుని, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అల్లాన్ని, జీలకర్రని కూడా వేసేసి ఇందులోనే 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి, అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర కూడా వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు కాస్త డ్రైగా అనిపిస్తే కనుక ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ముద్దలా తయారు చేసుకోవాలి. క్యాబేజ్ ఈ విధంగా చక్కగా ఉడికి మగ్గిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. వేసేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక 5 లేదా 10 నిమిషాల పాటు సన్నటి సెగ మీద మగ్గించుకోవాలి. ఇందులో ఉండే పచ్చి వాసన అంతా పోయి క్యాబేజ్లోకి కమ్మటి వాసన రావాలన్నమాట. సో అంతవరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ వేయించండి. చూడండి, ఇలా ముద్దగా దగ్గరికి కుక్ అయిపోవాలి. ఇలా ఫ్రై చేసేసుకుంటే క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇక లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి మొత్తం కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. అంతే, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా క్యాబేజ్ ఫ్రైని ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ క్యాబేజ్ ఫ్రై మీకు డ్రైగా ఉండదండి, అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. రసం కానీ, సాంబార్, పప్పుచారు ఇలాంటివి ఏం అవసరం లేదు. డైరెక్ట్ ఇదే ఫ్రైతో మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ చపాతీలోకి కూడా కాంబినేషన్ బాగుంటుంది. మరి నేను చెప్పిన ఈ క్యాబేజ్ ఫ్రైని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.